వెల్కమ్ టు ఆకిర్. మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం మడిపల్లి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే మడిపల్లి గ్రామంలో తన ఇంటి ముందు మా ఓట్లు అమ్మబడవు తస్మత్ జాగ్రత్త అనే ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎందుకు ఏర్పాటు చేశారు రమేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డబ్బులకు ఓటు అమ్ముకోకూడదు, ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి మంచి అభివృద్ధి నడిపించుకోవాలని, పబ్లిక్ కూడా ఇలాంటి దాన్ని ఫాలో కావాలని నా ఒక విన్నపం. నేను ముందడుగేసిన గ్రామంలో ప్రస్తుతానికి మేము ఒక టీమ్గా తయారై గ్రామానికి మొత్తం ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఓటు అనేది ఆయుధం, దీన్ని అమ్ముకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఇక్కడ ఈ ఫ్లెక్సీ పైన ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అసలు ఇక్కడ ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే విషయాలను ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వెల్దండి శ్రీరాములు, మడిపల్లి గ్రామం. అయితే ఇక్కడ ఒకటి మడిపల్లి గ్రామంలో ఒకటి ఫ్లెక్సీ అనేది ఒకటి పెద్ద ఇప్పుడు దుమారం రేపుతుంది. అంటే దీనిపైన మీరు ఏమంటారు? దుమారం కాదు, అది నిజమైన వాస్తవం. ఎందుకంటే ప్రజలు అధికారులను ఎన్నుకోవాలంటే ఒక స్వచ్ఛమైన ఊరికి గ్రామానికి సేవ చేసే వ్యక్తిని ఎన్నుకునే కోసం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనేది డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్లో రాయించబడ్డ విషయం. అది కాందారి రమేష్ సన్ ఆఫ్ ఐలయ్య ఆయన తన అభిప్రాయాన్ని ఎగ్జాస్ట్ మీన్స్ అంటే ఏంది బహిరంగంగా వ్యక్తీకరించడం జరిగింది. అసలు ఇక్కడ ఈ మడిపల్లి గ్రామంలో అంటే మొత్తం ఎన్ని వార్డులు ఉంటాయి, ఇక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి? మడిపల్లి గ్రామంలో టోటల్ 10 వార్డులు ఉంటాయి. ఓటర్లు వచ్చేసి 2180 ఓట్లు ఉన్నాయి. సుమారు 2200 ఓట్లు. 2200లో పోలు అరౌండ్ 2100 వరకు పోలు అవుతాయి. ఎందుకంటే 10 వార్డులు ఉన్నారు కాబట్టి వార్డులో నిలబడ్డ సభ్యులు వాళ్ళందరినీ సమీకరించి తీసుకురావడం జరుగుతుంది. అంటే గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు అంటే ఇక్కడ కట్టడం జరిగిందా? ఇక్కడ దర్శనం ఇచ్చిన ఇలాంటి ఫ్లెక్సీలు ఇప్పటి వరకు గత ఎలక్షన్లలో ఎప్పుడూ ఇక్కడ కట్టడం జరగలేదు. సో ఇది ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ ఏదో ఒకటి కట్టి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మాత్రం కట్టడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఇది హల్చల్ చేయబడుతుంది. కానీ ఎన్నికలు రాగానే ఎంతైనా సందడి హల్చల్ ఉంటుంది కదా. ఈ అట్లాంటి డబ్బులు పంచడం కానీ మద్యం పంపిణీ చేయకుండా అంటే ఇక్కడ మడిపల్లి గ్రామంలో అది సాధ్యమంటారా గెలవడం? మడిపల్లి గ్రామంలో భారతదేశంలో ఎక్కడ సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గెలవాలనే కుతూహలం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సో కాబట్టి ఏదో ఒక రకంగా ఓటర్ను తన వైపు ఆకర్షించుకోవడం కోసం ప్రణవ పెట్టి అందరినీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే అది ఓటర్ విఘ్నతకే వదిలేయాలి. ఎందుకంటే మనం ఓటర్ని ఏమనేటట్టు ఉండదు కదా. సో అది ఓటర్ విఘ్నతకే వదిలేసి ఓటర్ మంచిగా ఎన్నుకోవాలనే నిర్ణయం ఓటర్కు ఉండాలి. అది అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇప్పుడు కొన్ని గ్రామాలలో స్వతంత్రంగా వాళ్ళు అభ్యర్థిని ఎన్నుకుంటున్నారు అంటే ఏకగ్రీవంగా. సో దీనిపై మీరేమంటారు? ఏకగ్రీవం అంటే ఒక రకంగా అవేర్నెస్ కావచ్చు, బలవంతం కావచ్చు, గ్రామం అంతా కుటుంబం లాగా ఉండి ఒకరినే గెలిపించే వాళ్ళను అధికార పార్టీకి అనుకూలంగా కూడా చేయొచ్చు. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఒకటి ఏంటంటే రిజర్వేషన్ పరంగా కూడా ఆ గ్రామంలో ఒకటే ఉందనుకో ఎస్టీ, అట్లుంటే అది అదృష్టంగా వాళ్ళకే రావడం జరుగుతుంది. అంటే కొన్ని ఊళ్ళలో చూసుకున్నట్లయితే సర్పంచ్ అభ్యర్థులు అంటే సర్పంచ్గా నామినేషన్ వేయాలంటే పెట్టుబడి పెట్టాలి, తర్వాత ఫండ్స్ రావు, బిల్లులు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితులలో మాజీ సర్పంచ్లే కావచ్చు, ఇప్పుడు సర్పంచ్గా వేయబోయే అభ్యర్థులు కావచ్చు, మీ సలహాలు ఏమి ఇస్తారు? నేను ఇచ్చేది ఏంటంటే ఓటర్గా ఒక అమూల్యమైన సలహా నిలబడ్డ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే అప్పులు చేసి హంగు ఆర్భటాలు చేసి ఓటర్లకు విచ్చలవిడి డబ్బులు పంచి ఏదో ఎక్కువ డబ్బులు పెట్టి ఆ డబ్బులు వచ్చే కోసం ఇంకా ఎక్కువ తిరిగి ప్రయత్నం చేసి ఉన్నాయి నష్టపోకుండా నేను ఇవ్వాలని నా చిన్న సలహా. అంతే. సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావాలి, తప్పకుండా సేవ చేయాలి. సేవ మీన్స్ ఏంటంటే స్వతంత్రంగా కుటుంబాన్ని కొంత సాక్రిఫై చేసే ఉద్దేశం ఉంటేనే రావాలి ఇళ్ళకు. నా ఒక ఒపీనియన్ ఏంటంటే పైసలు తీసుకోకుంటూ ఓటేసి మన వచ్చిన నాయకుడిని నిలబెట్టి మనం పనులు చేయించుకొని మెడలు వంచి పనులు చేయించుకోవాలి తప్ప పైసలు తీసుకోవద్దని నేను గ్రామానికి కోరుకుంటున్నా, గ్రామ ప్రజలకు కోరుకుంటున్నా, వచ్చే లీడర్లకు కోరుకుంటాను. లీడర్లు కూడా పైసలు ఇవ్వకుంటూ నిలబడాలి. వేసి పైసలు లేకుంటూ భూమి అమ్ముకొని జాగ అమ్ముకొని నిలబడి అమ్ముకొని రోడ్డు మీద పడి ఇంతకుముందు కూడా మన మాజీ సర్పంచ్ గారు కొందరు చనిపోయినలు, కొందరు అప్పులపాల ఇప్పటికీ వాళ్ళు బయటికి లేని పరిస్థితులు ఉన్నది.
ప్రజలు తిన్నది కూడా నిజంగా వాళ్ళకు కూడా చెందింది లేదు. ఈ సుక్క ముక్క తిని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని రోడ్డు మీద పడే ప్రజలు కూడా. అందుకని ఈ డబ్బు తీసుకోకుంటూ మంచి మనసుతో ఓటేసి రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు హక్కు అనేది మామూలు కాదు. కొన్ని దేశాలలో లేదు ఓటు హక్కు. మన భారతదేశానికి ఓటు హక్కు అనేది వచ్చినప్పుడు దాన్నే వినియోగించుకొని ఓటేసుకోవాలని నా యొక్క విన్నపం. నా పేరు కాందార్ రమేష్, మడిపల్లి, అసంపర్తి మండల్, హనంకొండ జిల్లా.